హాయ్ యస్ నమస్తే. నేను మీ అప్పాజీ. అక్కినేని అఖిల్ లెనిన్ ట్రైలర్తో వచ్చేసాడు. ట్రైలర్ అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే డెఫినెట్గా ఈ సినిమాతో అఖిల్ ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నాడనే నమ్మకాన్ని అయితే కలిగించింది. నాగార్జున వాయిస్ ఓవర్ కానీ, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, అలాగే అఖిల్ చిత్తూరు యాస కూడా చాలా అద్భుతంగా, అంటే చిత్తూరు చిన్నోడిగా చితక్కొట్టేస్తాడు అనిపించింది. చిత్తూరు యాస కూడా అతను బాగా సాధన చేసినట్టున్నాడు. అది కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరేయి. డెఫినెట్గా ఈ సినిమా అఖిల్కి ఒక చాలా పెద్ద హిట్ ఇవ్వబోతుందని చెప్పి ఒక నమ్మకాన్ని అయితే కలిగించింది. తను కూడా చెప్పాడు, 3 సంవత్సరాల తర్వాత వస్తున్నాను, ఆలస్యంగా వస్తున్నా కూడా డెఫినెట్గా ఈ సినిమాతో మీకు మంచి హిట్ ఇస్తానని చెప్పి అఖిల్ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. యాక్చువల్గా అఖిల్ ఫస్ట్ సినిమా మనంలో అతని ఎంట్రీ చూసినప్పుడు అందరూ బిత్తరపోయారు. అంటే ఒక మరో సూపర్ స్టార్ టాలీవుడ్కి దొరికేసాడు, టాలీవుడ్ని దున్నేస్తాడు అనే రేంజ్లో అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం అందుకోలేకపోయాడు అఖిల్. అంటే ఇందులో అఖిల్ తప్పు ఎంతవరకు అన్నది పక్కన పెడితే, డైరెక్టర్స్ అందరు డైరెక్టర్లు కూడా డిసప్పాయింట్ చేశారు. ఉదాహరణకి ఫస్ట్ సినిమా డైరెక్టర్ అప్పటికి వివి వినాయక్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. వివి నాయక్ డైరెక్ట్ చేసినటువంటి అఖిల్ సినిమా డిసప్పాయింట్ చేసింది. అలాగే మనం సినిమా డైరెక్ట్ చేసినటువంటి విక్రమ్ కుమార్ కూడా హలో సినిమాతో హిట్ ఇవ్వలేకపోయాడు. తొలి ప్రేమ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నటువంటి వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను సినిమా చేశాడు. ఆ సినిమా కూడా మంచి ఫలితం ఇవ్వలేకపోయింది. తర్వాత వచ్చినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి ఏజెంట్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి సినిమా అది బీభత్సంగా డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూర్ అని చెప్పి కొత్త అబ్బాయి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఇద్దరు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అన్ని విధాలుగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో ముందు లెనిన్ అనే టైటిల్ కానీ, లేకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసినటువంటి భాగ్యశ్రీ బొరిసే కానీ చూసి నేను మొదట ఏంటిది మళ్ళీ రాంగ్ క్యాస్టింగ్, అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా హిట్ అనిపించుకున్నా కూడా పూజా హెగ్డే అఖిల్కి అంత సూటబుల్ కాదని నాకు అనిపించింది. తర్వాత సినిమాలో పర్వాలేదు, బాగానే ఉన్నారు అనిపించింది. కానీ ఎందుకంటే అప్పటికే పూజా హెగ్డే చాలా పెద్ద స్టార్స్ తోటి యాక్ట్ చేస్తుంది. అటువంటిది అఖిల్కి పేరుగా ఎలా సెలెక్ట్ చేశారని నాకు అనిపించింది. ఈవెన్ ఈ సినిమాలో కూడా, లెనిన్ సినిమాలో కూడా భాగ్యశ్రీ బొరిసేని ఎంపిక చేసినప్పుడు తను రవితేజ లాంటి సీనియర్ హీరోతో చేసిన తర్వాత అఖిల్కి జోడీగా ఎలాగా ఎంపిక చేస్తారని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో చూస్తుంటే ఇద్దరు కూడా పేరు కూడా బాగానే ఉందని అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది అఖిల్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా, అంటే అతని కెరీర్ ఇది, దీంతో ఒక అద్భుతమైనటువంటి ప్రారంభాన్ని చేసుకుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది.